నెల్లూరు జిల్లా పొదలకూరులో మినీ స్టేడియంను జనసేన నాయకుడు బొబ్బేపల్లి సురేష్, పొదలకూరు మండలం నాయకుడు నారాదాసు రవి పరిశీలించారు. స్టేడియం అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తన తండ్రి కాకాని రమణారెడ్డి పేరును ప్రభుత్వ స్థలంలో ఉన్న భవనానికి పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటమే కదా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్టేడియానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ లేదా అమరజీవి పొట్టి శ్రీరాముల పేరు పెట్టాల్సిందిగా డిమాండ్ చేశారు. నియోజకవర్గానికి ఒక తలకాయ లాంటిది పొదలకూరు మండలం. బలమైన ఓటింగు, బలమైన శక్తి ఈ పొదలకూరు మండలం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో రెండవ స్టేడియంగా ఉన్నటువంటి పొదలకూరు మండలంలో ఉన్నటువంటి స్టేడియం. ఈ స్టేడియాన్ని ఈరోజు పరిశీలించడానికి వచ్చాం. గతంలో కూడా 2023లో ఈ స్టేడియంకి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సర్వేపల్లి శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఈ స్టేడియంకి ఆ శిలాఫలకం వేసే ముందు, అయ్యా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో రెండవ గ్రౌండ్గా ఉన్నటువంటి ఈ స్టేడియంకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరన్నా పెట్టాలా, లేదంటే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరన్నా పెట్టాలని చెప్పి మండల రెవెన్యూ అధికారికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చారు.